హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీస్ నెల్లూరు కిచెన్. నేను మీ అర్చన. ఈరోజు నేను హెల్తీ చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లో క్యాలరీస్తో చేస్తూ మంచి రుచికరంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ముందుగా నేను 150 గ్రాముల బ్రెస్ట్ పీస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని మీడియం సైజులో కట్ చేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. 150 గ్రాముల చికెన్లో 155 క్యాలరీస్ ఉంటాయండి. ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద 2 నుండి 3 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఈ నీళ్ళని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. అలాగే చికెన్ని కూడా ఇంకో బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేసుకున్నా పర్లేదండి, అది మీ ఆప్షనల్. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాప్సికమ్ వేసి వేగనివ్వండి. అలాగే 50 గ్రాముల మష్రూమ్స్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇందులోనే రుచికి తగ్గ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం చికెన్ని ఉడకబెట్టిన నీళ్లను ఒక చిన్న గ్లాస్ వరకు పోసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బాగా ఉడికిపోయి చికెన్ డ్రై లాగా అయిపోతుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మొత్తం మనకి 500 క్యాలరీస్ లోపలే రెడీ అయిపోతుందండి. డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ హెల్తీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు. మరిన్ని డైట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.